వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఈసారి ఈ అవకాశం ఇచ్చారు. సో ఇందులో ఉన్న దాంట్లో ఏమన్నా ఉన్నదా అని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నువ్వు మాట్లాడింది వినోద్ కుమార్ గారు, ముఖ్యంగా దీంట్లో అభివృద్ధి గురించి చర్చ వస్తుంది కాబట్టి ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందిందంటారు? అంటే తెలంగాణ అనే అస్తిత్వం విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రభుత్వం అభివృద్ధి సాధించిందండి. ఇప్పుడు అభివృద్ధి అస్సలే సాధించలేదు, టోటల్ వాళ్ళే తిన్నారనేది అన్ని అబద్ధాలు అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయి పెట్టుకోరు, ఎవరు పెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఇవాళ ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలా ఇప్పుడు ఈవెన్ అంబేద్కర్ 125 విగ్రహం కట్టితే అంబేద్కర్ విగ్రహం కడితే ఆయన సొంతం అవుతుందా? లేకపోతే సెక్రటరియట్ కడితే ఆయన సొంతం అవుతుందా? లేకపోతే ఇంకేదన్నా కలెక్టరేట్లు కడితే వాళ్ళ సొంతం అవుతాయా? సో కాబట్టి ఇవాళ అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి దండేయకుండా కేసీఆర్ కట్టిండు కదా అని చెప్పి వేయకపోవడం అనేది అది చాలా నేరం అండి, చాలా తప్పిదం అది. ఇప్పుడు అట్లాంటి రాజశేఖర రెడ్డి మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏ రోజు అయ్యా ఆయన అంబేద్కర్ కోసం వచ్చాడు, దండలేశాడు? అసలు సరే అమ్మాయి అంటే ఏమనుకోవచ్చు, కానీ మీరు మాట్లాడే దాంట్లో మీరు మేధావి వర్గానికి చెందిన వాళ్ళం, మనము ఇంటెలెక్చువల్స్, ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మీరు మాట్లాడొద్దు నా తమ్ముడు. తమ్ముడు ఒక్క నిమిషం పెద్దగా నాకు గౌరవం ఇస్తే ఒక్క నిమిషం ఆగు. అంబేద్కర్ జగజీవన్ రామ్ జయంతి 10 ఏళ్లలో కేసీఆర్ గారు వచ్చి ఎప్పుడన్నా దండ వేశారా? ఏ ప్రోగ్రామ్ లోనన్నా పార్టిసిపేట్ చేయలేదు. వన్ పాయింట్ నేను చూసినంత వరకు. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఆయన స్టాచ్యూ కట్టినంత మాత్రాన దాని గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు. దాన్ని అనవసరంగా మనం తీసుకురావద్దు. ఎవరైనా అంబేద్కర్ ని గౌరవించే వాళ్ళే. దాన్ని ఏమైనా తీసి పక్కన పెట్టారా, ఏమన్నా దాని మీద కూల్చారా, అలాంటివన్నీ మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలని మనలాంటి వాళ్ళు హైలైట్ చేయకూడదు. అండ్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయారంటే ఇంటికి పోయింది తీసుకున్న దానికి మీరు చూసారా? మరి ఇప్పుడు ఏం కోర్టు పిచ్చిదా, లేకపోతే వ్యక్తిగతంగా ఆధారాలు తీసినవి ఇవన్నీ తప్పులు చేసినవి కోర్టు తప్పంటారా? మీరు చెప్పండి. మీరు ప్రైమరీ స్టేజ్ లో ఉన్నది, అది మీరు నేరస్తులు అనద్దు, అసలే అనద్దు. నేను ఒక లా ప్రొఫెసర్ చెప్తున్నాను, ఆయన అక్యూజ్డ్ మాత్రమే. మీరు శిక్ష లేదు, మీరు శిక్ష లేకండి. మీరు జడ్జి కాదు, మీరు జడ్జి కాదంటున్నా నేను. మీరు ఆగండి, వినోద్ కుమార్ గారు మాట్లాడేది విందాం. మీరు మధ్యలో రాకండి. వినోద్ కుమార్ గారు మాట్లాడేది విందాం. పుష్పలీల గారు దయచేసి మీరు రాకండి. చెప్పండి. నాకు అంతే స్వేచ్ఛ ఉంది. మాట్లాడండి పుష్పలీల గారు. ఓకే అండి, నేను మళ్ళీ దగ్గరికి వస్తాను, మీతో మాట్లాడతాను. రైట్ వినోద్ కుమార్ గారు మీరు చెప్పండి. మీరు విషయంలోకి రండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, అక్యూజ్డ్ వేరు, నేరస్తుడు వేరండి. ఇప్పుడు ఆయన అక్యూజ్డ్ మాత్రమే. నేరం రుజువు చేయాల్సిన కోర్టు రుజువు చేయాలి, అప్పుడు నేరస్తుడు అవుతాడు. అంతేగాని ఇప్పుడు పూర్తిగా నేరస్తుడిగా మాట్లాడితే ఎట్లా ఆయనను? ఇప్పుడు నేరం చేసిందా లేదా? మీరు మధ్యలో మాట్లాడకండి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఆ ఫార్ములా E1 రేస్ లో ఆయన ఇప్పుడు అక్యూజ్డ్ గా ఉన్నాడు కాబట్టి ఆయన నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో కాదు, కోర్టులో నిరూపించుకోవాలి. నేను అసెంబ్లీలో మాట్లాడతా అన్నాడు కానీ అసెంబ్లీలో కాదు, కోర్టులు నిరూపించుకోవాలి. ఎట్లా పోలీసులు ఎట్లా కేసు పెట్టారు కాబట్టి ఇక పోలీసులకు ఆ అధికారం కేవలం పెట్టే అధికారమే ఉంది తప్ప నిరూపించే అధికారం మళ్ళీ కోర్టే నిర్ణయిస్తుంది అది. సో కాబట్టి కోర్టులో ఆయన తనకు సంబంధించిన ఏ ఎవిడెన్స్ అయినా, సాక్ష్యాలు అయినా, మాటలైనా అక్కడ నిరూపించుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంది. సో అప్పటిదాకా కోర్టు ఒకవేళ ఆయన నేరస్తుడు అయితే ఎవిడెన్స్ వస్తే శిక్ష పడుతుంది, అప్పుడు మాత్రమే నేరస్తుడు అవుతాడు. శిక్ష పడ్డ తర్వాత నేరస్తుడు అవుతాడు, కానీ అప్పటిదాకా కేవలం అక్యూజ్డ్ మాత్రమే అవుతాడు. ఆ విషయాలు మనం ఒకటి గమనించాలి. ఇక రెండో విషయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయంలో కేసీఆర్ గారు ఎంతో గొప్ప గౌరవాన్ని ఇచ్చినని నేను అనట్లేదు. నేను ఏమంటున్నానంటే, 125 అడుగుల విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం ఎవరు పెట్టినా సరే, అది ఎవరు కట్టించినా సరే, అది వారి వ్యక్తిగతం కాదు. అది ఒక ప్రపంచ మేధావిని గుర్తించే విధానం అది.
అది ఆయన దండ వేయకపోతే ఆయన తప్పైతే, కేసీఆర్ దండ వేయకపోతే ఆయన తప్పైతే. ఆయన అంత మొన్న వర్ధంతి జయంతికి రేవంత్ రెడ్డి వేసిండా అన్న? అదే అమ్మా నేను అదే మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి కూడా అదే పనిలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి కూడా వేయలేదు మన దండ. ఇప్పుడు అక్కడికి పోయి అంత పెద్ద విగ్రహం పెట్టినప్పుడు మరి దాన్ని గౌరవించాలి కదా, గౌరవించి దండేయాలి కదా, కనీసం దాన్ని చూడడానికి అనుమతి ఇవ్వాలి కదా. ఆయన అనుమతి లేదని అడిగినా ఇప్పుడు ఈయన అనుమతి ఇస్తుండా మరి దానికి? అనుమతి ఇచ్చి మొత్తం ప్రజలందరూ చూపెడుతున్నాడా? మరి ఎందుకు తాళాలు వేసి పెడుతున్నారు దాన్ని? ప్రపంచం మీద కంచెలేసి ఎందుకు పెడుతున్నారు? ఒక ప్రపంచం మీద మొన్న అయితే ఊడవని కూడా ఊడలేదు, శుభ్రం కూడా చేపియలేదు. శుభ్రం కూడా చేపియకుండా ఉంటే ఇది గౌరవం ఇచ్చడం అవుతుంది అంబేద్కర్ గారిని? కాబట్టి నేనేమంటున్నానంటే ప్రభుత్వం ఏదైనా సరే ఏవైనా ఇప్పుడు సెక్రటరీ ఆయన ఎంత కూర్చుంటాడు పోయి ఆయన కేసీఆర్ గారు కట్టించిందే కదా, ఆయన కూర్చోవద్దు కదా మరి అట్లా అంటే? అంబేద్కర్ గారు విగ్రహాన్ని గౌరవించినాడు, ఆ సెక్రటరీ సీట్లు ఎట్లా కూర్చుంటాడు? పోయి ఇంట్లో కూర్చోమను, ఇంట్లో కూర్చో పరిపాలించమను. సెక్రటరీ ఎందుకు పోతాడు? కాబట్టి